కుర్చీ తాత ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సుపరిచితం. అయితే కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో ఆయనకు కుర్చీ తాత అనే పేరు వచ్చింది. మరి కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో అయితే ఆయన చాలా ఫేమస్ అయిపోయారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి ప్రస్తుతం అయితే ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర తరచుగా ఆయన అక్కడ ఉంటూ ఉండేవారు. మరి ప్రస్తుతం ఆయన రెహమత్ నగర్లోని వీడియో అనే గల్లీలో అయితే ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు ఆయన. మరి ఈ ప్రాంతంలో ప్రస్తుతము ఒక ఆయన సొంత ఇల్లు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో తన ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా చిన్న ఇరుకైనటువంటి గల్లీ ఇది. చాలా చిన్నగా ఉంటుంది దారి కూడా. మరి ఇలాంటి ప్రదేశంలో ఆయన సొంత ఇల్లు ఉంటుంది. మరి సడన్గా ఉన్నట్టుండి ఎండ తీవ్రత కారణంగా అయితే ఈ వడదెబ్బల కారణంగా ఆయన కూడా అంటే తన యొక్క అంటే మరణానికి గురి కావడం జరిగింది ప్రస్తుతం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతని అభిమానులు అయితే తీవ్రంగా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా స్టార్లుగా పేరు పొందినటువంటి వైజాగ్ సత్య కావచ్చు, ఇక ఉప్పల్ బాల్ లాంటి వ్యక్తులందరూ కూడా అతని మరణం పట్ల అయితే వాళ్ళు సానుభూతిని తెలియజేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ వైజాగ్ సత్య లాంటి వ్యక్తులు అయితే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి కుర్చీ తాత ఏ విధంగా మరణించాడు అంటే ఆయన మరణం సంభవించింది వడదెబ్బనేనా కారణం, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడానికి అయితే ఇక్కడికి తన ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతం మనమైతే ఇక్కడ పొలిటెంట్ న్యూస్ తరపున ఇక్కడ గ్రౌండ్ రిపోర్టుకు రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం కుర్చీ తాత ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఇదే కుర్చీ తాత నివసిస్తున్నటువంటి గది, అంటే ఇదే తన ఇల్లు. చూడొచ్చు మీరు తన ఇంటి లోపల కూడా పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం. చిన్న ఇరుకైనటువంటి ఇల్లు, 2 రూములు ఉన్నాయి. ఈ 2 రూములలోనే కేవలము కిచెన్ అందులోనే, బెడ్రూమ్ అందులోనే, పిల్లలందరూ అందులోనే ఉండడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మరి కుర్చీ తాత వడదెబ్బ కారణంగా మరణించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర కుర్చీ తాత కూతురు కూడా ఉన్నారు. కుర్చీ తాత కూతురుతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అంటే ఎందుకు అంటే ఆయన వడదెబ్బ కారణంగానే చనిపోయారా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూ ఉందండి. తనకు ఆరోగ్యం బాగాలేదు. మాకు 1 ఇయర్ క్రితమే తెలిసింది. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రేలు తీసి చెప్పారు తాగొద్దు, కడుపులో పేగుల ప్రాబ్లం చెడిపోయాయి, తాగొద్దు, కొంచెం లిమిట్ అంటే వినలేదు. అది కాక ఇప్పుడు ఎండాకాలంలో బాగా బయట తిరిగారు. ఆయన ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ. డ్రింక్ ఎక్కువ అయినప్పుడు అన్నం తినరు. సో అంటే మీరు మీ స్వస్థలం అంతా ఇక్కడేనా? ఆయన ముందు నుంచే పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉండేవాడా, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చారా మీరు? మాది ప్రాపర్ వరంగల్. మా నాన్న వాళ్ళది వరంగల్, మా అమ్మ వాళ్ళది హన్మకొండ. మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. సో అంటే ఎంతమంది అమ్మ మీరు మొత్తం మీ నాన్నకు? మా నాన్నకు 3 కొడుకులు, నేను ఒకదాన్ని, 4. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. చిన్న తమ్ముడు కాలమైండు, 9 నెలలు అవుతుంది. పెద్ద తమ్ముడు దౌలతాబాద్లో ఉంటాడు. నడిపి తమ్ముడు మెడ్చల్లో ఉంటారు. మీరే పెద్దవాళ్ళ? నేను. ఓకే. సో మరి కుర్చీ తాత అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయిండు. అంటే తను ఫేమస్ అయిపోయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొచ్చిరా? అప్పటి నుంచి అయితే ఎవరు రాలేదు, కానీ నిన్నైతే ఇమ్రాన్ భాయ్ గారు వచ్చారు. 30,000 ఇచ్చి వెళ్ళారు. 30,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ టెంట్ హౌస్ ఇదంతా ఏదైతే జరుగుతుందో అక్కడ సత్యన్న చూసుకుంటున్నారు. ఈ సాగు ఖర్చులు అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా టెంట్ హౌస్ ఖర్చు మొత్తం సత్యన్న చూసుకుంటున్నారు. వైజాగ్ సత్య. ఇప్పుడు మిగతా కార్యక్రమం అంతా అన్న ఇచ్చిన పైసలలోనే మా అమ్మ జరిపించుకుంటున్నాం. మేమేమీ పెట్టడం లేదు, అన్నగారు ఇచ్చిన పైసలతోనే అన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇల్లమ్మ, ఇది మీరు అంటే మీ వారు ఉంటున్న ఇల్లా? ఇది మాదే రెండుకు. అమ్మ నాన్న మా దగ్గరనే ఉండేవారు. అమ్మ నాన్న నీతోనే ఉంటున్నారు అన్నమాట. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ దగ్గర? 12 సంవత్సరాలు అవుతుందండి. మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి నాతోనే ఉన్నారు. అంటే ఇంతకుముందు కుర్చీ తాత ఏం పని చేసేవాడమ్మా? అంటే మీ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా తను అంటే మామూలుగా బయట చూస్తే భిక్షాటన చేసేవారని కొందరు అంటున్నారు. లేదు, ఆయన డైలాగులు బాగా మాట్లాడుతూ ఉండారు కాబట్టి సంతోషం కొద్దీ ఇస్తుండేవారని కొందరు అంటున్నారు. వాస్తవం ఏంటి? తను ఏం పనులు చేసేవాడు ఇంతకుముందు వరంగల్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చినాకైనా? ఫస్ట్ తను లారీ డ్రైవర్. అది చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది తనది. ఫస్ట్ లారీ, తర్వాత సెంట్రింగ్ స్లాబ్లకు ఆయిల్ సప్లై చేసేవారు. ఆ తర్వాత ఇక చిన్న చిన్నగా ఆ కష్టం ఈ కష్టం చేసుకొని మా అమ్మ నాన్న మా 4 పెంచారండి. ఎందుకు అలా మరి రోడ్లపైన తిరగడం ఆయన ఆ విధంగా మారిపోయాడు? తర్వాత తాగడం వద్దు అంటే నచ్చదు, అలా అయిపోయారు. అమ్మకి పడదు, డ్రింక్ వాసన పడదు, సిగరెట్ వాసన పడదు, తనకు ఆరోగ్యం బాగుండదు. వీళ్ళంతా నీ పిల్లలా? 3 నా పిల్లలు. 3 పిల్లలా? ఓకే. ఇది పరిస్థితి. అంటే కుర్చీ తాత ఇంటి దగ్గర మీరు చూడొచ్చు,
చాలా అంటే ఒక మూసీ నది ప్రవహించినట్టుగా ఒక మురికి కాలువ తన ఇంటి ముందు నుంచే గడప దాటగానే అడుగు బయట పెట్టగానే ఓ మురికి కాలువ ఉంటుంది. ఇరుకైనటువంటి ప్రదేశంలో చిన్న గల్లీ, ఇట్లా మనిషి నడవడానికి కూడా ఇద్దరు మనుషులు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి గల్లీ ఇది. ఆ గల్లీలో చిన్న ఒక రూమ్లో మాత్రమే తన కూతురు దగ్గర నివాసం ఉంటూ ఉన్నారు. తన కూతురు దగ్గర ఆయన ఉండడం జరిగింది ఇప్పటి వరకు కూడా. మరి ఎక్కువ శాతం మాత్రం ఆయన కృష్ణకాంత్ పార్కు దగ్గరే చాలామందికి కనిపించేవాడు. మరి అక్కడే చాలామంది యూట్యూబర్స్ కూడా అతని కంటెంట్ను ఉపయోగించుకొని, అంటే అతని డైలాగ్ను ఉపయోగించుకొని ఆ విధంగా వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించేవారు తప్ప ఎవరు కూడా పట్టుమని 10 రూపాయలు మాత్రం ఇక్కడ ఎవరు కూడా సహకరించలేదన్నట్లు తన కూతురు చెబుతా ఉంది. చాలు భావోద్వేగానికి వ్యక్తం అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన డైలాగును వాడుకొని ఆయనను ఇంటర్వ్యూలకు తీసుకెళ్ళి అందరూ కూడా ఆ విధంగా వాడుకున్నారే తప్ప ఒకరు సరే పట్టండి అని చెప్పేసి ఎవరు కూడా ఇవ్వలేనట్లు తెలుస్తూ ఉంది. దాదాపుగా వైజాగ్ సత్య ఒక్కడే అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్లు చేసేవాడు తప్ప ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దీని నుంచి బయటపడేయడానికి మాత్రం ఎవరు ముందుకు రానట్లయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనం ఈ ఇంటిని చూస్తేనే అర్థమైపోతుంది. తను స్వస్థలం అయితే ఖచ్చితంగా వరంగల్ అని చెప్తా ఉన్నారు. అక్కడ మరి తను లారీ డ్రైవర్గా పనిచేసేవాడంట. కూరగాయలు కూడా ఒక స్టేజ్లో కూరగాయలు అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు చేసే వరకు కూడా ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే తనకు 3 కొడుకులు, ఒక కూతురు ఉంటే మరి కూతురు పెద్దదన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా అందులో ఒక చిన్న అబ్బాయి అన్నట్టు మరణించినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా 2 కుమారులు కూడా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు అనమాట. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా మరి నిన్న ఆయన అయితే కాలం చేయడం జరిగింది. ఇక ఈరోజు తన యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తాము అన్నట్లుగా అయితే కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపుగా కుటుంబ సభ్యులకు ఆ చేదోడు వాదోడుగా అయితే వైజాగ్ సత్య లాంటి వ్యక్తులు, ఒకరిద్దరు సోషల్ మీడియా స్టార్లు కూడా ఇక్కడికి వచ్చి సహకరిస్తూ ఉన్నారు. టెంట్ వేయించడం లాంటి కార్యక్రమాల్లో కూడా వైజాగ్ సత్య సహకరించాడని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి చిన్న చిన్న సహాయాలే తప్ప ఎవరు కూడా పెద్దగా తనను ఆర్థికంగా, అంటే రోడ్లపైన తిరుగుతున్నాడే, మరి తనను ఆర్థికంగా కాస్త ఏదైనా తనకు ఉద్ధరిద్దాము అన్న కోణంలో ఎవరు మాత్రం ముందుకు వచ్చి తనకు సహకరించినట్టుగా అయితే లేదు. ఎందుకంటే తనకు రాను పని లేదు. తనకు ఇప్పటికే 3 భాషలు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆయన ఇంటర్ వరకు చదివినట్టు తెలుస్తోంది. వరంగల్లోనే ఇంటర్ వరకు చదివి ఆయన హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనే భాషలను మూడిటిని కూడా ఒకే రేంజ్లో చాలా అనర్గళంగా అయితే ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తను ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా చాలామంది చాలా అవాక్కుకు గురవుతూ ఉండేవారు అనమాట. తను రోడ్లపైన అలా ఉండి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే చాలామంది అవాక్కు గురయ్యేవారు. మరి ఇట్లా అంటే తన యొక్క టాలెంట్ తన దగ్గర చాలా ఉన్నప్పటికీ కూడా తను ఎక్కడో హట్ అయిపోయి ఆ విధంగా రోడ్లపైన సంచరిస్తూ ఉన్న టైంలో కూడా ఎవరు కూడా అతన్ని చేరదీసి, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి చేరదీసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు అన్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ అతన్ని యూట్యూబ్ల కోసము, కంటెంట్ల కోసం వాడుకున్నారు తప్ప ఎవరు కూడా ఆర్థికంగా అయితే ముందుకు రాలేదని చెప్తా ఉన్నారు. సో తన కూతురు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆర్థికంగా మా పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది, మీకు దయొచ్చి ఎవరైనా మాకు సహకరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక యూపీఐ ఫోన్పే నెంబర్ తనైతే ఇవ్వడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిన వ్యక్తి కుర్చీ తాత కాబట్టి, కుర్చీ తాత ఎలాంటి జీవితాన్ని అనుభవించాడో అందరికీ తెలుసు. ఆయన అందరినీ ఎంటర్టైన్ చేశాడు. చివరికి ఆయన మళ్ళీ చాలా దారుణంగా, అంటే వడదెబ్బ కారణంగా ఎవరూ పట్టించుకోలేని స్థితిలో ఆయన అక్కడ ఆ విధంగా పడిపోతే కొంతమంది వీళ్ళే కుటుంబ సభ్యులే మళ్ళీ తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్దామంటే కూడా తను వినే రకం కాదు కాబట్టి వినని పక్షంలోనే ఇక తనకు ఇంకా అదే స్నానం లాంటివి కొన్ని కార్యక్రమాలు చేయించి అప్పటికే తనకు బ్రేక్ఫాస్ట్ లాంటివి పెట్టిన తర్వాత తను మరణించడం జరిగింది అన్నట్లయితే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. చెప్పమ్మా. 7095761874. విన్నారు కదా, కుర్చీ తాత మరణించాడు అని చెప్పి ఫేక్ యూపీఐ నెంబర్లు పెట్టేసి చాలామంది డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టారు. కాబట్టి స్వయంగా వాళ్ళకు ఆర్థికంగా సహకరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కు మీరు మాత్రం ఫోన్పే చేయండి. ఎవరైనా మరి ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైనా మిమ్మల్ని గుర్తించి ఏమైనా సహకరించేటట్టు ఉందమ్మా? ఇంకైతే ఎవరు రాలేదు. ఎవరు ముందుకు రాలేదు? మీరు కూడా ఏం అడగలేదు ఎవరిని? రాత్రి నుంచి మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు వెనక ముందు పెద్దోళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముళ్ళు, నేనే. ఆయనకు కుర్చీ తాతకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారమ్మా? అన్నదమ్ములు లేరు. మా నాన్న ఒక్కడు కొడుకు. అక్క చెల్లెలు? 5 అక్క చెల్లెళ్ళలో ఒక చెల్లె చనిపోయింది, 4 అక్కలు ఉన్నారు. సో ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. మరి ఒకసారి తను నివసిస్తున్నటువంటి రూమును కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఇరుకాటంగా ఎంత చూడొచ్చు, ప్రతి వస్తువు కూడా ఇట్లా మొత్తం ఇట్లా పొందుపరచడం జరిగింది ఇక్కడ. అంటే వాళ్ళు చిన్న చిన్న వస్తువులు ఏ ఉన్నా సరే, తను అంటే కిచెన్ కావచ్చు, కిచెన్ కూడా ఒకటే రూమ్కు ఇట్లా ఆనుకొని ఉండడము, బెడ్రూము అన్నీ ఇట్లా మొత్తం వాళ్ళు తిరగడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి ఇర్కాటమైనటువంటి రూమ్లో నివాసం వాళ్ళు ఉండడం జరుగుతోంది. ముందు ఇట్లా ముక్కు మూసుకొని ప్రయాణించేటువంటి ప్రదేశంగా ఉంది ఈ ప్రదేశం అంతా. చూస్తే కడప బయటికి పెట్టగానే మురికి కాలువ,
వాళ్ళు చాలా దయనీయమైనటువంటి ఆ, జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతము తన కూతురు దగ్గర సుల్తానా బేగం దగ్గరే కుర్చీ తాత అయితే నివసిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఎండ దెబ్బ కారణంగా మరణించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు గతంలో కూడా నేను కుర్చీ తాత మరణించాడని చెప్పేసి కొన్ని ఫేక్ నెంబర్లు పెట్టి యూపీఐ ద్వారా అయితే కొన్ని ట్రాన్సాక్షన్స్ జరగడం కోసం అయితే అందరూ ఆ, ఆ, ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో స్కామర్లు తన నెంబరు పెట్టి ఏదో నెంబర్ పెట్టి కుర్చీ తాత మరణించాడు అని సింపతి వర్కౌట్ చేసి డబ్బుల కోసం వ్యవహరించారు. కానీ అది రాంగ్. ఖచ్చితంగా ఇప్పుడు నిజంగానే సీరియస్గా ఇప్పుడు కుర్చీ తాత మరణించడం జరిగింది. తన కూతురు స్వయంగా ఆమెనే ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీరు ఆర్థిక సహాయం చేయాలంటే మాత్రం ఆ నెంబర్కు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా కుర్చీ తాత నివాసము ఇక్కడ ఆయన కూడా కాలం చేయడం జరిగింది. ఇక తనకు 3 కొడుకులు, 1 కూతురు. కొడుకుల్లో కూడా ఒక కొడుకు కాలం చేశాడంట ఇదివరకే 9 నెలల క్రితము. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 కొడుకులు ఉండడం జరిగింది. ఓ కూతురు కూతురే అన్నీ తానే చూసుకుంటా ఉంది. తల్లి ఇక కూతురై అన్నీ తానే తనను ఇప్పటి వరకు కూడా సాకడం జరిగినట్టు తెలుస్తుంది. తన తల్లి కూడా ఇక తనతో పాటే ఉంటుంది ఇప్పుడు కూడా అని తెలియజేస్తూ ఉంది ఆమె. మరి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కుర్చీ తాతకు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి స్టార్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరైతే రాలేరు. అందరూ వాడుకున్న వాళ్ళే. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఛానళ్ళ వాళ్ళు కూడా కుర్చీ తాతను వాడుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళే. కానీ ఎవరు కూడా తన మరణ వార్త తెలిసినప్పటికీ కూడా ఇది వరకు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్లు అయితే దాఖలాలు కనిపించట్లేవు. మరి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎవరు రాలేరు సార్, మా దగ్గరికి అయితే ఎవరు ఇప్పటి వరకు రాలేరు, ఎవరు ఆర్థికంగా కూడా మాకు సహకరించలేరు ఎవరు అన్నట్లుగా అయితే తన కూతురే తెలియజేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటుగా వైజాగ్ సత్య గారు కూడా ఉండడం జరిగింది. అంటే కుర్చీ తాతకు తనకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. తనతో పాటుగా ఎక్కువగా అంటే కుర్చీ తాత బాగోగులు దాదాపుగా చూసుకున్నటువంటి వ్యక్తి వైజాగ్ సత్య గారు. మరి ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్య గారు, అసలు కుర్చీ తాతకు మీకు మొదటగా పరిచయం ఎక్కడ ఏర్పడింది? తనను ఏ విధంగా మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేస్తున్నారు? మా ఇద్దరిని కలిపింది కృష్ణకాంత్ పార్కు, యూసుఫ్ కూడా, హైదరాబాద్. కరోనా టైంలో ఆయన అక్కడ కూర్చొని డైలాగ్స్ వేసేవారు. అక్కడ పబ్లిక్ టాక్ కూడా ఉంటుంది కదా, ఏది అడిగినా టక్కని చెప్పేసేవారు. అది పాలిటిక్స్ అవ్వని, ఫిలిం ఇండస్ట్రీ అవ్వని, బిజినెస్కి సంబంధించింది అవ్వని, ఇండియన్ హిస్టరీ అవ్వని, స్పోర్ట్స్కి సంబంధించింది అవ్వని. ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఆయన ఇంటర్మీడియట్ 1980లో చదువుకున్నారు. ఏ గ్రేడ్లో పాస్ అయ్యారనమాట. సో ఆయన కంఠం నాకు నచ్చింది. అబ్బా, ఎవరు ఈయన ఇంత బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన మా టీంలో చేర్చుకోవడం జరిగింది. నేను ఉప్పల బాలు మేము అంత ఉంటాం కదా ఆ టీంలో. మేము ఏ ఈవెంట్లకు వెళ్ళినా, ఏ షూటింగ్కి వెళ్ళినా తీసుకెళ్ళడం జరిగింది. ఒకరోజు తమన్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళా. ఆయన కూడా ఈయన కంఠం నచ్చింది. ఎందుకంటే ఈయనది కంచు కంఠం, కళా వాచస్పతి జగ్గీ గారి లాగానే కంచు కంఠం, టంగ్ టంగ్ అంటుంది అనమాట. సో ఆయన కూడా ఈయన టోన్ అంతా నచ్చి గుంటూరు కారం అనే సినిమాలో పెట్టడం జరిగింది, మహేష్ బాబు సినిమాలో. తర్వాత ఈ మధ్యకాలంలో ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పెట్టడం జరిగింది, పవన్ కళ్యాణ్ సినిమాలో. చాలా మంచి వాగ్దాటి, ధైర్యశీలి, చాలా మంచి వ్యక్తి అనమాట. సో మా ఇద్దరిని అక్కడ కృష్ణకాంత్ పార్క్కి కలిపింది. మా ఇద్దరు ఒక తండ్రి కొడుకుల్లాగా లెక్క అనమాట. నేను డాడీ 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 అని వదిలేవాడిని కాదు, ఆయన కూడా బేటా బేటా నన్ను వదిలేవాడు కాదు. మీరు సినిమాల సైడ్ కూడా తీసుకెళ్లడం జరిగింది కదా, తీసుకెళ్ళాను. మరి అక్కడ సినిమా బృందాలు ఏమైనా ఇతనికి సహకరించినట్టు ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేశారా ఎవరైనా? అప్పట్లో అయితే మాత్రం తమన్ గారు 20,000 ఇచ్చారండి, ఆర్థికంగా సహాయం చేశారు గుంటూరు కారం సినిమా టైంలో. ఆ తర్వాత ఎవరు రాలేదు. ₹1,00,000 ఇచ్చారు అన్నట్టుగా టాక్. లేదండి, 20,000 ఇచ్చారు. ₹1,00,000 లక్షల్లో ఎవరు కదా, తెలుసు కదా మన ఇండస్ట్రీ సంగతి. 20,000 అయితే తమన్ గారు ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఎవరు సహాయం చేయలేదు. ఆయన రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా హెల్ప్ చేశాడు. ఆయన రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశాడని కూడా అనవచ్చు. ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే కదా వాళ్ళు సీఎం అయ్యేది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఊరూరా తిరిగేవాడు ఆయన. వరంగల్ కావచ్చు, కాజీపేట కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది రేవంత్ రెడ్డి ఇస్తారు అనుకుంటేనే పాపం చనిపోయాడు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇలాంటి ఫ్యాన్స్కి, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్కి ఇల్లు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఎలా చనిపోయినాడంటే May 19th కృష్ణకాంత్ పార్క్లో ఆయన ఉంటాడు కదా, నిత్యం అక్కడే కదా. సో ఆయనకి సన్ స్ట్రోక్ రావడం జరిగింది మధ్యాహ్నం 3 అప్పుడు. ఇంకా డీహైడ్రేట్ అయిపోయినాడు, మొత్తం బాడీ అంతా ఇంకా డ్రై అయిపోయింది. నేను వెంటనే వాటర్ బాటిల్ తెప్పించి తాగించి ముఖం అంతా నీళ్లు కొట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పేసి ఇంకా వెళ్ళిపోలేదు. నైట్ 1 o'clock వరకు ఉన్నాను. మళ్ళీ ఒకవేళ ఆ ప్రాబ్లం వస్తుందేమని చెప్పి బటర్ మిల్క్లు అవి ఇవి ఇచ్చాం. బాగానే ఉంది, మాట్లాడాడు. మార్నింగ్ లేచాడు, స్నానం చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ భార్యకి నాకు పప్పు అన్నం కావాలంటే వండి పెట్టింది, తిన్నాడు, అంతా అయింది. మళ్ళీ 5 o'clock సేమ్ ప్రాబ్లం వచ్చింది, సేమ్ సన్ స్ట్రోక్. మరి
బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళ భార్యని గట్టి పట్టుకొని ప్రాణాలు వదిలేయడం అనేది జరిగిందండి. ముందు నుంచి ఆయనకు హెల్త్ సమస్యలు ఉన్నాయి. హెల్త్ సమస్యలు చాలా ఉన్నాయి. లోపల మల్టీ ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్స్ ఎప్పుడో చెప్పారు. మల్టీ ఆర్గాన్స్ లైక్ లంగ్స్, లివర్, కిడ్నీ, ఈవెన్ బ్రెయిన్ కూడా చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ లోపల ఉన్నాయి. సో మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా ఆర్థికంగా సహకరించడానికి ముందుకు వచ్చారు? మేము ఉన్నామండి, ఎవరు రానవసరం, ఎవరు వస్తారు మీకు తెలిసింది కదా. సో సోషల్ మీడియా నుంచి నేను వచ్చి నిలబడ్డాను. నా వెనకాతల బషీర్ మాస్టర్ గారు, లోకల్ పిల్ల, వీళ్ళందరూ ఉప్పల బాలు, వీళ్ళందరూ ఉన్నారు, స్వాతి నాయుడు, వీళ్ళంతా. ముందు నేనైతే మొత్తము అన్ని ఖర్చులన్నీ చూసుకున్నాను. ముఖ్యంగా ఇది కొంచెము షార్ట్స్లో వేయండి దయచేసి. బిగ్ బాస్ దివ్యల మాధురి గారు, అలాగే వాళ్ళ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ గారు చాలా హెల్ప్ చేశారండి. టెంటల్కి, కుర్చీలకి, తర్వాత డెడ్ బాడీ పెట్టుకోవడానికి ఆ ఫ్రీజర్కి, పెద్ద పెద్ద టబ్స్ అనమాట, వేడి నీళ్ళు మరబెట్టి వేడి నీళ్ళతోనే కడుగుతారు బాడీని. వీటన్నిటికీ వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ బోత్. అలాగే నేను ఒక లొకేషన్ పెట్టాను, మన పరేషాన్ బాయ్ సిమ్రాన్ కనకరాత్ర 1 గంటలో వచ్చేసాడు. 1 o'clock వచ్చేసి ఎంత అవుతుంది ఏంటి రేపు ఖర్చు అంటే ఒక 30,000 అవ్వచ్చు అంటే 30,000 ఆయన క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. 500 రూపీస్ నోట్స్ కట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ పరేషాన్ బాయ్ సిమ్రాన్ ఖాన్. అలాగే మేము కూడా కొంత వేసుకున్నాము, డబ్బులు వేసుకొని కార్యక్రమం చూశారు కదా, ఎక్కడ ఒక అనాథలా కాకుండా గ్రాండ్గా చేసాం. అన్నీ తెప్పించాం. టెంట్లు కావచ్చు, పరదాలు కావచ్చు, కార్డ్స్ కావచ్చు, ఏసీ ఫ్రీజర్ కావచ్చు. అలాగే అక్కడ ఒక స్థలం కూడా తీసుకున్నాం, ఇక్కడ కార్మిక నగర్లో గొయ్యి కూడా తీసాము. ఇప్పుడు అక్కడే కగనం జరుగుతుంది అనమాట. అన్ని కార్యక్రమాలు గ్రాండ్గానే చేస్తున్నాం. మళ్ళీ 11 రోజుల కార్యక్రమం కూడాను ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా ఆయన బ్యానర్ పెట్టి అక్కడ కూడా చిన్న ప్రోగ్రామ్ అనేది చేస్తామండి. అన్నదాన కార్యక్రమాలు ఇలా ఖచ్చితంగా చేస్తాం. ఓకే. అంటే వరంగల్లో తన సొంత నివాసం వరంగల్ అన్నట్టు తెలుస్తుంది. అక్కడ తనకి మన సొంత ప్రాపర్టీలు ఏం లేవండి పాపం. ఏమి లేదు. ఆయన స్టార్టింగ్లో ఒక కూరగాయలు అవి అమ్మేవాడు. తర్వాత ఒక లారీలో పనిచేశాడు క్లీనర్గా, ఏదో పోస్టు. 3 పిల్లలు, ఒక కుమార్తె. అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు, ప్రయోజకులు చేశాడు. ఈరోజు ఇక్కడ లేకుండా అయిపోయాడు అనమాట. మరి అలా ప్రాపర్గా జీవితం సాగించినటువంటి వ్యక్తి, ఒక లారీ డ్రైవర్గా, కూరగాయలు అమ్మిన వ్యక్తిగా సడన్గా మరి రోడ్లపైన ఎలా తిరగడం అనేది ఏమన్నా మీకు తెలుసా బ్యాక్గ్రౌండ్? ఆయనకి ఏంటంటే రోడ్లపైన తిరిగి పాటలు పాడడం, డైలాగ్స్ చెప్పడం, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం ఆయనకి ఇష్టం. ఆర్టీసీ బస్సులు ఎక్కడం, మెట్రో ట్రైన్లు ఎక్కడం, పార్కుల్లోకి వెళ్ళడం, అది ప్రజలు నచ్చినట్టయితే ఇక బాబాయ్ 10 రూపాయలు తీసుకో, పెద్ద ఆయన కదా 64 years, బాబాయ్ ఇగో 20 రూపాయలు తీసుకో, 50 రూపాయలు తీసుకో, ఈ పండు కొనుక్కొని ఇచ్చేవారు అంతే తప్ప ఎవరు ఆర్థికంగా ముందుకు రాలేదు. మా టీం వాళ్ళు ఎప్పుడు చూస్తుండే వాళ్ళు మా ఆయన్ని. నేను కావచ్చు, ఉప్పల బాలు ఇంటికి వచ్చి ఏమైనా సరుకులు ఉన్నాయా లేవా. ఉప్పల్ బాలు రావడం జరిగింది. ఆయన లేడంటే గోవా ఈవెంట్లు ఉన్నాడు. ఈరోజు ఫ్లైట్ అంటే 6 o'clockకి. మరి ఆయనకు అదృష్టం లేదు చివరి చూపుకి. తర్వాత అందరూ ఇప్పుడు స్వాతి నాయుడు వచ్చేసి విజయవాడలో ఉంది, బషీర్ మాస్టర్ ఇక్కడే ఉంటారు కాబట్టి వెంటనే వచ్చారు, లోకల్ పిల్ల వచ్చింది, కొంతమంది వచ్చాం. కార్యక్రమం అయితే మాత్రం గ్రాండ్గానే చేస్తున్నాం. సో అంటే ఈ మధ్య కాలంలో మీరు రీసెంట్గా ఎప్పుడు కలిసారు ఆయన్ని? మొన్ననే ఫైనల్గా మాట్లాడిన మాటలు. ఆయన May 20 చనిపోయారు ఈవినింగ్ 5 o'clockకి. May 19 అంటే May 20 కలిసినట్టే. అదే రోజు May 19 1 o'clock అప్పుడు కలిశాను. చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంకొక అరగంట ఉంటూ బేటా అన్న. డాడీ ఇప్పటికే 1 o'clock అయింది, నేను వెళ్ళి పడుకోవాలి, ఉదయం వస్తా, మళ్ళీ నువ్వు రెస్ట్ తీసుకున్న అయితే ఉదయం వచ్చేటప్పుడు ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకురా, బయట పడుకుంటున్నాను కదా, కొంచెం గాలి రావడం లేదంటే తీసుకొస్తా డాడీ, దానికే ముందు 1000-1500 పెడితే వచ్చేసింది కదా, నేను తీసుకొస్తాను అని చెప్పాను. అదే ఇంకా లాస్ట్ మాట. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తన కుటుంబానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లాంటివి ఏమన్నా కావాలా అంటే ఏ రూపకంగా మీరు అడగదా? ఆయన పాపం డబుల్ బెడ్రూమ్ వస్తాడని ఎంతో ఆశపడ్డాడు, పెన్షన్ కోసం చాలా తిరిగాడు, ఏమీ రాలేదండి. గవర్నమెంట్ ఏం సహాయం చేయలేదు. మరి ఈయన కూడా ఒక కళాకారుడే కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కళాకారులకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది, నగదు పురస్కారం. మళ్ళీ 300 గజాల స్థలాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈయన కూడా ఒక కళాకారుడే కదా. కళాకారులు అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, స్టేజ్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులేనా? సోషల్ మీడియా అంటే ఇది కూడా డిజిటల్ టీవీ, ఇందులో కూడా మేము కూడా ఆర్టిస్టులమే కదా. సో ఆయన్ని కూడా ఒక మంచి కళాకారుడిగా పరిగణ తీసుకొని కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే వాళ్ళ భార్య ఇప్పుడు తోచని స్థితిలో ఉంది, కుమార్తె అందరూ ఉంటారని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఇప్పటి వరకు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏమన్నా ఎప్పుడన్నా డిస్కషన్ పెట్టేవాళ్ళ మీ దగ్గర? ఎప్పుడు మేమంతా కలిసే కూర్చునేవాళ్ళం. మాది వాళ్ళది ఒకే గల్లీ, ఈ గల్లీలో ఉంటాను నేను కూడా. వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి ఆసియా సుల్తానా, కూతురు పేరు మహబూబా సుల్తానా. మేమందరం కలిసి కూర్చొని తినేవాళ్ళము, సరదాగా ఉండేవాళ్ళము. జోకులు వేసేవాడు, బాగా నవ్వేవాడు అండి. పాత సినిమాలో ఆయన ఎవరు ఒక ఆయన రాజనాల స్టైల్లో నవ్వేవాడు అనమాట.
అవును, ఇంతకుముందు గతంలో ఆయన మరణించాడని చెప్పేసి కొన్ని ఫేక్ వార్తలు అది సృష్టించి, కొంతమంది యూట్యూబర్స్ ఫోన్ పే ఫోన్ నెంబర్లు పేలు అట్లా వాడి ఇప్పుడు స్కానర్లు అన్ని పెట్టుకొని చేశారు. నిజంగానే ఆయన కాలం చేయడం జరిగింది కదా. మరి తన కుటుంబ సభ్యులకు ఏదైనా ఆర్థిక సహాయం కోసం ఏదైనా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నారు? ఎవరు రావడం లేదండి. ఓన్లీ మా టీంలో వాళ్ళమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఫర్దర్గా కూడా ఆ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఏదో మేము చేయాల్సిందైతే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇది పరిస్థితి. అంటే వైజాగ్ సత్య గారు కూడా తనతో అయితే చాలా సన్నిహితంగా ఉండేవారు. తను కూడా చెప్తున్న మాటలు ఏంటంటే తను అనారోగ్య కారణంగా, అంటే ఈ గత కొంతకాలంగా అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారు. దానికి తోడు విపరీతంగా తను ఆల్కహాల్ తీసుకునేవాడు. ఫలితంగానే తను ఇంకా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎప్పుడు కూడా తరచు సంచరిస్తూ ఉండేవాడు. కాబట్టి మరి విపరీతమైన సన్స్ట్రోక్ కారణంగా తను కాలం చేయడం జరిగింది అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఇతర వేరే కారణాలు అయితే ఏమీ లేనట్టు తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కావచ్చు, తన సన్నిహితులు అంతా చెప్తున్న మాట ఇదొకటే. కుర్చీ తాత అంతిమ క్రియల్లో పాలు పంచుకోవడానికి ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ మనతో పాటుగా ఉన్నారు. బషీర్ మాస్టర్ కూడా మనతో ఉన్నారు. అయితే బషీర్ మాస్టర్ను అసలు తనతో తన ట్రావెల్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో మాస్టర్. సో కుర్చీ తాతకు మీకు మొదటగా ఎక్కడ పరిచయము, ఏ విధంగా మీ జర్నీ కొనసాగింది? కుర్చీ తాత పరిచయం అంటే మా ఊరు వచ్చాడు. నేనే 1.5 డే మా దగ్గర పెట్టుకున్నాను అనమాట. 1.5 డే పెట్టుకున్నా. ఇంకోటి ఏంటంటే కుర్చీ తాత ఆయన దగ్గర ఎప్పుడు మంచిగా మాట్లాడేవాడు, మంచితనమే. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఏం మాట్లాడినా ఒక బాణం లెక్క, ఒక సింహ గర్జన లెక్క ఉండేదన్నమాట. అంత మంచి మనిషి ఇప్పుడు మన కళ్ళ ముందు లేడంటే చాలా బాధాకరం కదా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎదగాలంటే డబ్బు కాదు, తెలివి కావాలి. అది ఆయనకు ఉంది. అసలు అట్లంత మంచి మనిషి ఇప్పుడు మన ముందు లేడంటే, అసలు కుర్చీ మడత పెట్టి అనే పాట మీకు చూసారా? ఆ పాట మొత్తం ఒకటి, కుర్చీ మడత పెట్టి అన్నప్పుడే అదొక పవరు, వైబ్ ఉంటుంది. అట్లాంటి వైబ్ ఉన్న మనిషి ఇప్పుడు మన ముందు లేదంటే చాలా బాధాకరం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషపడ్డారో, ఇప్పుడు ఆయన చనిపోయినట్టు కూడా చాలా బాధపడతారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయం చేయండి. మేము కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం వాళ్ళ భార్యకి. వాళ్ళ భార్యకి అసలు ఎవరు లేరు, తీసుకుపోతారు ఇప్పుడు ఆయన్ని. చాలా అంటే చాలా బాధాకరం అన్నమాట. ఎవరు లేరు ఆయనకి, తీసుకుపోతారు ఇప్పుడు. ఈ 11 days కూడా అందరం కొంచెం హెల్ప్ చేసి కృష్ణకాంత్ పార్క్ దగ్గర చేద్దామని చూస్తున్నాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనిషి బతుకున్నప్పుడే కాదు, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకోవాలి. ఎవరు కూడా కొంతమంది వచ్చారు. చాలా చాలా అయితే బాధ అనిపించింది అనమాట. చాలా మంది ఫేమస్ అంటే యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా తనను వాడుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలలో కూడా తను మంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి టైంలో ఏమైనా ఆర్థికంగా హెల్ప్ చేశారా? ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎదురుగా తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేయించుకొని వాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ నాకు 1 లక్ష వచ్చిందని నీకు 10,000 ఇచ్చేటోళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. మన జనాలు అంటేనే, మనస్తత్వం అంటేనే అలా ఉంటుంది. ఎప్పుడైనా ఒక మనిషిని వాడుకోవటం కాదు, వాడు ఆరోగ్యం బాగాలేక ఆయనకి ఏమైనా అయితే కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేసే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా ముందుకు వచ్చారా మరి? ఎవరు రాలే. ఒక సోషల్ మీడియా కొంతమంది వచ్చి కొంత సాయం చేసిపోయారు. మేమైతే ఒక 10 మంది మాట్లాడుకొని కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంచెం హెల్ప్ చేద్దామని చూస్తున్నాం. అంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన 11 daysకి భోజనాలు అట్లా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో అంటే తనను సినిమాలలో 2 సినిమాల్లో ఇప్పటికీ వాడుకున్నారు. మరి ముందు తనకి మన సినిమాలు అంటే ఇంతకు అవే 2 కాకుండా వేరే సినిమా ఛాన్సులు ఏమైనా వచ్చినాయి? అంటే డైలాగ్స్ వాడుకున్నారంతే, సినిమా ఛాన్స్లు ఏం రాలే. ఆయనకు డైలాగ్స్ వాడుకునే ఛాన్స్లే వచ్చినాయి తప్ప ఎవరు ఇంకా ఆయనకి ఏం క్యారెక్టర్స్ ఇస్తారులే. ఏదైనా యూట్యూబ్లో వాడుకోవడమే తప్ప కానీ సినిమాలో వాడుకునే అంత క్యారెక్టర్స్ అయితే ఏం రాలే. కానీ చాలామంది అయితే ఆయన డైలాగులు పెట్టుకున్న వాళ్ళకి తెలుసు ఎన్ని డబ్బులు వచ్చినాయిందో అని. ఇప్పటికీ కూడా మానవత్వం ఉన్న వాళ్ళది ఎవరో ఎంతో కొంత హెల్ప్ చేయాలి. షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు అన్నట్టు తెలిసింది. షార్ట్ ఫిల్మ్ కూడా బాగా వైరల్ అయింది. అది నేను లేను, వేరే వాళ్ళు చేశారు. నేను కూడా మొన్న ఇంటర్వ్యూ చేసి నా ఆర్థిక సాయం చేశాను. నేను ఎక్కడ తీసుకుపోయినా ఆయనకు డబ్బులు అయితే ఇవ్వకుండా ఉండను. అందరూ కూడా ఆయనకి ఇష్టపడ్డ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు తనతో లాస్ట్ 15 days 20 days అవుతుంది. సన్మానం కూడా చేశాను నేను ఆయనకి. ఏ విషయం? అదే ఒక ఇంటర్వ్యూ తీసుకొని సన్మానం చేసి నా అంతు హెల్ప్ చేసిన. బాబాయ్ నీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా నాకు ఫోన్ చేయని చెప్పా. ఎప్పుడైనా చేసేవాడా ఆర్థిక సాయం కోసం? ఎప్పుడు చేయలేదు. అసలు ఆయన దగ్గర ఫోన్ లేదు కదా, ఫోన్ లేదు ఆయన దగ్గర. ఇక ఆయనకి ఎప్పుడైనా అవసరం ఉంటే వైజాగ్ సత్యతోటే చేయించేవాడు. కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ఏమైనా చెప్పేవాళ్ళ అతని గురించి? ఎప్పుడు నేను ఎవరిని కలవలే, బాబాయ్నే ఎక్కువ కలిసి. ఎప్పుడు ఏం చేయాలి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచివారు. అంటే ఆయనకి ఏ మనిషి ఎలాంటి వాడో తెలుసు. అది ఎవరెవరు కష్టపడి ఎట్లా వచ్చారో ఆయన చూస్తూనే ఉంటాడు అన్నీ. మా కుర్చీ తాత బాబాయి చాలా పూర్ ఫ్యామిలీ,
చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. ప్లీజ్ ఆయనకి మొన్నటిదాకా వాళ్ళ మిసెస్కి హస్బెండ్ అంటే హస్బెండ్ ఉన్నాడు, నాకు ఏ బాధ లేదనుకున్నాను. ఇప్పుడు అతను కూడా లేకుండా చనిపోయాడు కాబట్టి ఆయనకు ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే ఏదో ఒక ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అనుకుంటే ఒక 5 నిమిషాలు అయిపోయే పని. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక నోట్లోంచి మాట వచ్చిందంటే అది నిజమవుతుంది. సినిమా వాళ్ళు కూడా పెన్షన్ అదే ఇక్కడ ఇక డైరెక్ట్ ఎమ్మెల్యే తెలుసు కదా మీకు, అన్న నవీన్ అన్న అంటే చాలా మంచి మనిషి. శ్రీశైలం గారు కూడా చాలా మంచి మనిషి. వాళ్ళ దృష్టి దాకా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి పింఛన్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు అనుకుంటే 5 నిమిషాల పని అయిపోతుంది. ముందుగా నవీన్ అన్న కూడా ప్లీజ్ చాలా సపోర్ట్ చేస్తారు అందరికి కూడా. నవీన్ అన్న, శ్రీశైలం అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక ఆర్థికంగా పింఛను మంత్లీ ఒక పింఛన్ ఎంతో కొంత వస్తే బాగుంటుంది. అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటున్నది రెంటల్ రూమేనా? రెంటల్ రూమే. ఇప్పుడైతే నేను అడిగిన రెంటల్ రూమే ఇక్కడ. అదే వాళ్ళకి ఏదో చిన్న ఆర్థిక సహాయం లేక పింఛన్ వచ్చి ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ వస్తే ఆమె కాళ్ళ మీద ఆమె బతుకుతుంది. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి అనమాట. అంటే కుర్చీ తాత ఆర్థిక స్తోమత మరీ దయనీయం అనమాట. మరి ఇలాంటి వాళ్ళకు అంటే చాలా బెదిరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ కుటుంబానికి ప్రభుత్వం కూడా ఏమైనా సహకారం చేస్తే బాగుంటుందని ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా బషీర్ మాస్టర్ కావచ్చు, లేకపోతే వైజాగ్ సత్య లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. నిజంగానే ప్రభుత్వం అంటే ఇతని టాలెంట్ని ఇవన్నీ పక్కన ఒకవేళ నిజంగా పక్కన పెడితే తన బీదరికాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే తనకు ఆర్థికంగా ఒక డబుల్ బెడ్రూమ్ లాంటిది కావచ్చు, లేకపోతే ఏదన్నా పింఛన్ రూపకంగా తన భార్యకు కానీ తన కూతురుకు కానీ ఏదైనా పింఛన్ల రూపకంగా ఈ విధంగా ఆర్థికంగా సహకరించాలి ప్రభుత్వం అన్నట్లుగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అది నెరవేరాలని కోరుకుందాం. నిజంగానే ప్రస్తుతం అయితే మనము కుర్చీ తాతకు చాలా సన్నిహితుడు, కుర్చీ తాతతో చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాము. అతను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కుర్చీ తాత గురించి మీకు ఏం తెలుసు? కుర్చీ తాతకు మీకు ఎప్పుడు పరిచయం అసలు? నమస్కారం, నా పేరు ఫిలిం నగర్ శ్రీనివాస్. చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే కుర్చీ తాత నాకు ఫస్ట్ నుంచి కుర్చీ తాత అంటే ఎప్పుడు కలవాలని అనుకునేవాడిని. ఒకరోజు నేను అప్పుడు ఆటో డ్రైవింగ్ చేస్తూ పోతుంటే ఇసుబుడ బస్సు కాడ రోడ్డు దాడుతున్నాడు. వెంటనే ఆపి ఆటోలో ఎక్కించుకొని నమస్కారం, నేను నీ అభిమాని అని మాట్లాడాను. ఆ రోజు నుంచి పరిచయం. ఇంకా ఎప్పుడు అయితే ఒక ఇసుబుడ బస్ స్టాప్లో ఇంకా తర్వాత యూసుఫుడ్ల బస్ స్టాండ్లో పడుకుంటే లేపుకపోయి వైజాగ్ సత్య దగ్గర తీసుకుపోయినా. ఆ రోజు వైజాగ్ సత్య దగ్గర తీసుకుపోయి కుర్చీ తాత అంటే ఆయన కూడా కుర్చీ తాత గురించి తెలుసు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి వైజాగ్ సత్య కూడా చాలా ఇంటర్వ్యూలు తీసుకుపోయాడు. కుర్చీ తాత చాలా మంచివాడు. ఊకే ఒకటే మాట చెప్పేవాడు, పేదవాళ్ళకి న్యాయమైన మనుషులకి న్యాయం లేదు, ఆడపిల్లల జోలికి ఎవరు పోవద్దు, లవ్ వేస్ట్ అని 2 మాటలు ఎక్కువ చెప్పేవాడు. లవ్ అసలు వద్దు, అరేంజ్ మ్యారేజ్ మాత్రమే చేసుకోండి అని ఎప్పుడు ఒక్క మంచి మాట చెప్పేవాడు. ఈ కుర్చీ మడత పెట్టి దానికి డబ్బులు ఇప్పించిన వైజాగ్ సత్య గారు అప్పుడు అంతా మంచిగా ఉండేది. కాకపోతే ఈయన ఏంటంటే తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా వీళ్ళ అమ్మగారు వైజాగ్ సత్య వీళ్ళు మన కుర్చీ దత్త భార్య వీళ్ళందరూ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి మంచిగా చేయించారు. కొన్ని రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత మంచిగా అయిన తర్వాత బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. ఎవరైనా కలిసినా సరే తాగడమే అడిగేవాడు. అదొక్క పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను కలిసినంటే శ్రీనివాస్ తాత అన్న అంట, నేను కాలపాష అన్న చాదాందా అంటే లేదు నేను నాకు చేతనైతే అన్నాడు. సరే మంది ఇప్పిస్తుందా అంటే వస్తాడు. అంటే ఆయనకు అడాప్ట్ అయిపోయాడు, మొత్తం మందుకు అడాప్ట్ అయిపోయి. వాస్తవంగా మందు లేకపోతే ఇప్పుడు కుర్చీ తాత ఇంకా 20 సంవత్సరాలైనా బతికేవాడు. ఆ మందు వల్ల ఆయన గట్టి మనిషి, స్టాండర్డ్ మనిషి. ఈ వడదెబ్బ తగలడం వల్ల వెంటనే నీళ్లు తాగిపించారని అంటున్నారు కదా. వడదెబ్బ తగిలినప్పుడు పడిపోయినప్పుడు వెంటనే నీళ్ళు తాగిపోయద్దు. అతనికి చల్ల గాలి ఇస్తూ చిన్నగా నీళ్లు ఇట్లా తడపాలి, కానీ టకటక నీళ్ళు తడిపితే మాత్రం ఇలాంటి ప్రమాదం వస్తుంది. దయచేసి ఎవరైనా చెప్తున్నా, వడదెబ్బ తాగగానే గుటగుట నీళ్ళు మాత్రం తాగిపోయద్దు. ఇంకొకటి, కుర్చీ తాత చాలా మంచివాడు, ఎవ్వరికి ఇంత ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయనకు అవసరమైతే అడుక్కునేవాడు, నాకు రూపాయి ఇవ్వండి. ఆయనకు మెయిన్ వీక్నెస్ తాగడం ఒక్కటే. అది ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలిసారు మీరు? నాకు మొన్న ఇప్పుడు దాదాపు ఒక 1 నెల రోజులు మంచి అదే ఇక్కడ యూసుఫుడ చెక్ పోస్ట్ కాడ కలిసిండు. అన్న చదువుందా అంటే నాకు శాతనైతులే అన్నాడు. సరే నీకేంటో కావాలని, సరే నేను ఇప్పిస్తుంది అంటే నాకు ఇష్టం లేదు వాస్తవంగా. నాకు తాగడానికి ఏమైనా 20 రూపాయలు ఇచ్చిపో అన్నాడు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఇచ్చిపో అంటే నేను డబ్బులు ఇవ్వను కానీ నీకు ఏం కావాలో నాకు తెలుసు అంటే సరే ఇప్పి అంటే అక్కడ ఒక డబ్బా ఇచ్చిండు. ఒక డబ్బా తీసుకుపోయి అక్కడ ఇది
ఏమంటారు ఒకటి ఉంది యశుగూడ చౌరస్తాలో బార్ ఉంటుంది. ఆ 90 ఒక డబ్బాలో వేస్తే తీసుకొని ఆ రోడ్డు మీద కూర్చొని తాగిండు. ఇక ఆ రోజు ఇక నాకు బాధ అనిపించింది. ఇక అన్న ఇట్లా తాగొద్దన్న అంటే ఇక కృష్ణకాంత్ పార్క్ పోతున్నా అని చెప్పినాను నేను వస్తాను మరి ఆటో బుక్ చేయాలంటే నార డబ్బులు లేవు. అన్న నార డబ్బులు లేవు అన్న అంటే ఇక మరి ఆయన అక్కడనే ఉన్నాడు. వైజాగ్ సత్య ఆ రోజు మహబూబ్నగర్ పోయిండు. ఫోన్ చేస్తే మెల్లగా ఇంటికి పంపి శ్రీనివాస్ అని చెప్పిండు. ఇక నేనేమో కృష్ణకాంత్ పార్క్ పోయినా, ఆయన అక్కడే ఉన్నాడు ఆ రోజు. సో మరి కుర్చీ తాత ఆరోగ్య పరిస్థితులు బాగాలేకనే ఈ విధంగా జరిగిందంటారా? ఆయన స్టాండర్డ్ మనిషి. ఈ తాగడం వల్ల ఒకటి అన్నం సరిగ్గా తినడు, తాగడం ఒక్కటి సిగరెట్, బ్రిస్టల్ సిగరెట్. ఆయనకు మెయిన్ అలవాటు ఓసి 90 ఒక బ్రిస్టల్ సిగరెట్ తాగిండంటే కథం. ఇక నీళ్ళు ఎక్కువ తాగడు, అన్నం ఎక్కువ తినడు. అది ఆయన వాస్తవంగా స్టాండర్డ్ పర్సన్. కానీ ఆయన మంచిగా ఉండి ఇంకా అంది బాగుంటే ఆయనకు మంచి అవకాశం వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎవరన్నా అంటే యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, సోషల్ మీడియాలో స్టార్ అయిన వాళ్ళు, ఆయన పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇంతవరకు ఆయన బాగానే వాడుకున్నారు, కానీ ఎవరన్నా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు ఇమ్రాన్ కొంచెం ముందుకు వచ్చినట్టు తెలిసింది నాకైతే. ఇమ్రాన్ భాయ్ అని ఉంటాడు కదా, ఆయన కొంచెం సాయం చేస్తాడు. ఎందుకంటే కృషి తాత మీద ఆయనకు అభిమానం ఉంటుంది నాకు తెలుసు. వైజాగ్ సత్య కూడా ఒకవేళ సొంతంగా ఆయన ఎంతో కొంత చేస్తాడు. ఇంకా ఎవరితోనైనా చేపించే అవకాశం కూడా వైజాగ్ సత్య చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే కుర్చీ తాతకు వైజాగ్ సత్యకు కొంచెం బాండింగ్ ఉంది. ఎందుకంటే కుర్చీ తాతను తీసుకుపోయి ఎన్నో ఇంటర్వ్యూలు ఇప్పించిన సందర్భాలు వైజాగ్ సత్య చేశాడు. దీనివల్ల వైజాగ్ సత్య ఏమైనా అంటే ఆయన సొంతంగా ఆయన దగ్గర కూడా ఏం లేదు. వైజాగ్ సత్య హెల్ప్ చేద్దామంటే ఆయన దగ్గర లక్షల కోట్లు ఏం లేవు. ఆయన ఏదో చిన్న కిరాయి తీసుకొని ఉంటున్నాడు వైజాగ్ సత్య కూడా. కాకపోతే హెల్పింగ్ నేచర్ ఉంది వైజాగ్ సత్య. యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి ఇంటర్వ్యూలు కూడా చేశారు కదా, వాళ్ళు ఎవరు కూడా సహకరించలేరా ఆర్థికంగా? ఇచ్చారు, 1000-2000 ఇస్తారు. 1000-2000 కన్నా ఎవరు ఏమున్నా కొంచెమే వ్యూస్ వస్తాయి కదా. 1,00,000-2 లక్షలు వచ్చినా వీళ్ళు తీసుకుపోయినప్పుడు వైజాగ్ సత్య తీసుకపోతే 1000-2000 ఇస్తే అప్పుడు మనం తీసుకుంటాడు. 2 రోజులు 3 రోజులు తాగుతాడు. మళ్ళీ 4 రోజుల దాకా ఎవరు ఇంటర్వ్యూ పోడు, పిలిచినా పోడు. ఈయన ఏంటంటే 1500-1000 రూపాయలు ఉన్నాయంటే ఇంకా ఇంటర్వ్యూ పోడు. ఇంకా తాగడం కూర్చోవడం. మరి ఇంట్లో ఇస్తాడో ఇయ్యడో మనకు కూడా తెలియదు. దానివల్లనే ఆయన కొంచెం నెగిటివ్ తెచ్చుకున్నాడు. ఆయన వాస్తవంగా ఆయనకు మంచి మార్కు వచ్చినప్పుడు, మంచి పవర్ఫుల్ పేరు కుర్చీ తాత అంటే మంచి ఒక బ్రాండ్ ఏర్పడ్డప్పుడు ఆయన మంచిగా డ్రెస్ వేసుకొని తాగడం తక్కువ చేసుకొని ఇంటికి వచ్చినాక తాగుతా అయిపో. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలకు విలువంగానే పోయి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి, లేదంటే సినిమాలకు అవకాశం తమన్ గారు అప్పుడు ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో రమ్మంటే పోలే. ఈయన ఏదో చిన్న వేషం ఇద్దాము అని చూశారనంట వాళ్ళు. కానీ ఈయన మాట్లాడితే నాకు చేతనైతే అంటాడు, మంది ఆయనకు మాత్రం మాట గట్టిన మాట్లాడతాడు. ఈయనకు కొన్ని మైనస్లు చేయడం వల్లే ఆయనకు ఇట్లా ప్రాబ్లం వచ్చినాయి. ఆయన కరెక్ట్గా ఉండి సంపాదించుకొని ఆయన పేరుతోని ఆయన డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా ఉండే. నేను ఎన్నోసార్లు చెప్పిన, అన్న ఎందుకన్నా మంచి పేరు ఉంది కదా, నేను డ్రెస్ కొనిస్తాను కూడా చెప్పిన మొన్న కలిసినప్పుడు. అన్న నాకు జీతం రాలన్నా, జీతం వచ్చినాక నేను డ్రైవర్ చేస్తాను, జీతం వచ్చినాక కొనిస్తాను అన్న. నువ్వు నీ ఇష్టం శ్రీనివాస్, నీ గుణం నాకు తెలుసు అనేవాడు. ఇంకా జీతం పోగా డ్యూటీ పోయింది నాది. ఇంకా ఏం కొనిలేకపోయినా. నేను మాత్రం ఏం చేసినా ఎప్పుడు 150 తప్ప ఏం సాయం చేయలేదు, నిజం చెప్తున్నా. మరి గుంటూరు కారం సినిమాలో ఆయన డైలాగులు వాడుకోవడం జరిగింది. మరి అంటే అక్కడికి ఎవరు అంటే తమను పిలిపించుకున్నాడా, ఎవరి ద్వారా? వైజాగ్ సత్యనే ద్వారానే తమను పిలిపించిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చిరని పుకార్లు మాత్రం వచ్చినాయి. నాకు కుర్చీ తాత చెప్పడం జరిగింది, 20,000 నాకు ఇచ్చారు. అది కూడా అమ్మ తీసుకున్నారు, కొన్ని నాకు మళ్ళీ నేను తీసుకున్నాను, తాగడానికే సరిపోయినాయి. 20,000 ఇచ్చారు కుర్చీ తాతకు అని అన్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు పుకార్లు వచ్చినాయి. వాస్తవం ఎవరికి ఇచ్చారో ఏంటో మనకు తెలియదు. కుర్చీ తాతకు అందినవి మాత్రం 20,000 వరకే వాళ్ళ కుటుంబానికి అందినాయని నాకు తెలిసిన సమాచారం. సో ఇప్పటి వరకు ఎవరన్నా సినిమా వాళ్ళు ఎవరైనా స్పందించారా ఇట్లా కుర్చీ తాత గురించి? ఇట్లా అంటే ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఈయన ఆ విధంగా సహకరించింది కదా డైలాగ్తో, మరి వాళ్ళ మూవీ బృందం నుంచి ఎవరైనా ఇప్పటి వరకు ఫోన్లు చేయడం కానీ ఇట్లా ఏమన్నా? ఇంతవరకు అయితే ఎవరు ఫోన్లు చేయలేదు. ఈ కుర్చీ తాత అయితే ఈయన పిలవగానే స్పందించి అందరితో మంచిగా మాట్లాడుంటే ఇంకా చాలా మంచి ఫ్యాన్స్ ఏర్పడేవాళ్ళు, ఇంకా ఇతనికి గౌరవం దక్కేది, ప్లస్ డబ్బు కూడా వచ్చేది. ఇతను ఏంటంటే పిలిచిన తొందరగా రెస్పాండ్ కాడు. ఒకవేళ వైజాగ్ సత్య గారు పిలిస్తే ఆయన దగ్గరుండి ఆయనకు ముందు అన్నీ ఇప్పించి కారులో కానీ ఆటోలో కానీ తీసుకపోతే వెళ్ళేవాడు. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే, లేదంటే రానుపో అనేవాడు. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు దాదాపుగా వైజాగ్ సత్య ఇంకా ఇమ్రాన్ భాయ్ అనే యూట్యూబర్ ఉంటాడు కదా, ఇమ్రాన్ భాయ్ అనే యూట్యూబర్ కూడా ఆయన చాలా ఫేమస్. ఆయన ప్రస్తుతం ఇక్కడ అయితే ఒక 30,000 రూపీస్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది, కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు. దాంతోపాటు వైజాగ్ సత్య ఏదో టెంట్ కార్యక్రమాలు ఇట్లాంటి బాక్సులు పెట్టించడం, టెంట్ ఏర్పాటు చేయడం ఇక్కడ తన పార్థివ దేహానికి, ఈ కార్యక్రమాలు సత్య చూసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే కుర్చీ తాత తను
గత కొంతకాలంగా అయితే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ సన్నిహితులు కూడా అదే చెప్తా ఉన్నారు. స్నేహితులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కాస్త మద్యపానం ఎక్కువగా తీసుకునేవాడు, అందుకోసమని ఇట్లా అకస్మాత్తుగా ఈ విధంగా ఎండలో తిరిగేవాడు కాబట్టి ఎండ దెబ్బ కూడా తగిలి ఈ విధంగా అవ్వడం జరిగింది అన్నట్టుగా తెలుస్తా ఉంది.